యోగి ఆదిత్యనాథ్ లేకపోతే రేపు మా బతుకులేంటో అన్నటువంటిది ఉత్తరప్రదేశ్‌లోని హిందువులలో పెరుగుతున్నటువంటి ఒక భయం, ఒక అభద్రత. ఎందుకయ్యా అంటే తాజాగా కూడా తుపాకులు పట్టుకుని ఫరీదాబాద్‌లోని శ్యామ్ కాలనీలో కోచింగ్ నుండి తిరిగొస్తున్న 17 ఏళ్ల అమ్మాయి మీద స్టాకర్ జతిన్ మంగళ 2 సార్లు కాల్పులు జరిపాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందాల్సొచ్చింది. జతిన్ సందులో వెయిట్ చేసి మరి పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపాడన్నది సీసీటీవీలో కనబడుతుంది. ఆమె ఫ్రెండ్స్ ఏమో భయంతో పరుగులు పెట్టారు. బుల్లెట్లు ఆమె భుజానికి, పొత్తి కడుపుకి తాకినాయి అన్నటువంటిది స్పష్టంగా కనిపించింది. పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. వేట ప్రారంభించారు. వాడి కోసం వెతుకుతున్నారు. జతిన్ తల్లిదండ్రులు, బాలిక కుటుంబం ముందే హెచ్చరించింది. మీ వాడు ఇట్లా చేస్తున్నాడని. అయితే వాడు ఇట్లా చెయ్యడు అని చెప్పారు. ఇప్పుడు వాడి కోసం వెతుకుతుంటే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీవ్రంగా చూస్తోంది వాడి విషయంలో. అదే సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారే అక్కడ ఇళ్లకి సంబంధించి కూడా ఎవరైతే మహా నేరస్తులకు సంబంధించినటువంటి ఇళ్ళు ఉన్నాయో, మాఫియా డాన్ ముక్తార్ నుండి స్వాధీనం చేసుకున్నటువంటి ప్లేస్లో మొత్తాన్ని వాడి సామ్రాజ్యాన్ని అంతా కూల్చి పేదలకు ఇళ్ళు కట్టించి ఇచ్చి మరి కేటాయించింది. తద్వారా యోగి అటు సంఘ విద్రోహ శక్తులకి ప్రమాదకరంగా, ప్రజల పక్షాన ప్రేమపూర్వకంగా ఉంటున్నాడు.